ప్రియులారా, ఇక్కడ ఫస్ట్ ప్రశంసించదగ్గ విషయం ఏంటంటే రాజు యొక్క మెలకువ. అతను ఎంత తెలివిగలడండి. నిద్ర పట్టకపోతే కూర్చొని వేరే ఆలోచనలు ఏం చేయకుండా దేవుడు తనకు ప్రేరణ కలిగించిన దాని ప్రకారం మొత్తం చేశాడు. ఒక అన్యరాజు అతడే అంత గ్రహింపు కలిగి దేవుని నడిపింపు ప్రకారం మొత్తం నెరవేరిస్తే, ఆల్రెడీ దేవుని రక్తంలో కడగబడి దేవుని పరిశుద్ధులమని పిలువబడి దేవుని చేత నడిపింపు కోసం ఎన్నిక చేయబడ్డ మనకి ఇంకెంత స్పృహ ఉండాలి, ఎంత గ్రహింపు ఉండాలి. దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు నాకు ఈ అనుభవం కూడా ఉంది. సత్యదర్శనం బుక్ రాసేటప్పుడు నన్ను ఆజామునే లేపాడు దేవుడు. పండుకుందే 12 గంటలకి 3ంటికి మెలకు వచ్చింది. ఇక నిద్ర రావట్లా, నిద్ర చాలు అనిపిస్తుంది. వాస్తవంగా నిద్ర చాలకపోతే మెలకు వచ్చినా కూడా కూర్చొని అయిపోతాం కదా. కానీ ఎట్లుందో తెలుసా, తెల్లవారితే మెలకు వచ్చి ఫ్రెష్గా ఉంటాను చూడు, అలా ఉంది 3ంటికి. ఏంది నాకు 3 గంటల నిద్రే సరిపోయింది ఏమిటి, ఇంకా చాలా అనిపిస్తుంది ఏమిటి అని ఆ పడక మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే, ఆ జామున నా హృదయంలో ప్రేరణ, నువ్వు శుభవార్త చెప్తున్నావు కదా నన్ను గురించి. కొంతమందికి అందుద్ది, కొంతమందికి అందదు. అందరికీ సవివరంగా ఆ వర్తమానం అంతా అందాలి అంటే దాన్ని ఒక పుస్తక రూపంలో నువ్వు ఎందుకు ఇవ్వకూడదు అని నాతో మాట్లాడాడు. అవును, ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. మరి ఇవ్వాలంటే రాయాలి కదా. రాయొచ్చు. ఎప్పుడు రాస్తావు? ఇప్పుడే ఒక నోట్సు పెన్ను ఎందుకు తీసుకోకూడదు? తీసుకొని మొదలుపెట్టి నువ్వు ఎందుకు రాయకూడదు? అవును, ఎందుకు రాయకూడదు? పదా. ఇక తడవ చేయలా, పోయి నోట్సు పెన్ను తీసుకొని మొదలు పెడితే తెల్లవారి 10 గంటలకల్లా మొత్తం పుస్తకం అయిపోయింది. దేవునికి మహిమ. 3ంటి నుంచి మొదలుపెట్టి 3 భాగాలు రాసి ఇక తర్వాత తెల్లవారిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని కాస్త స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ మిగతా భాగాన్ని రాసి పూర్తి చేసేటప్పటికి 10 అయింది. కవర్ పేజీతో సహా రాసి, వెనక పక్క స్టార్టింగ్లో కవర్ పేజీతో సహా మొత్తం. కవర్ పేజీ చూస్తే ముందు పుస్తకం ఓపెన్ చేయాలా, అంటే ఈ పక్క ఆ పక్క రాసి ఉంటాయి కదా వెనక పక్క, అది చూస్తే బుక్ ఓపెన్ చేయాలనిపించాలా. అలాంటి మ్యాటర్ ఉండాలి అందులో. ఆ విధంగా 3 గంటలప్పుడు లేపాడు. ఇలాంటి 3 గంటల్లో మన జీవితంలో ఎన్ని పోయినాయో. దేవుడు లేపినా నిద్ర మొఖాలు వేసుకొని నిద్రపోయిన దరిద్రం. తమ్ముడు, నిజంగా దేవుడు ఆ జామును లేపి కొన్నిసార్లు నిన్ను బైబిల్ గ్రంథం దగ్గరికి నడిపిస్తాడు, కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి నడిపిస్తాడు, కొన్నిసార్లు నోట్స్ దగ్గరికి నడిపిస్తాడు. నోట్స్ తీసుకు కొన్ని సంగతులు చెప్తాడు, రాయమని రాపిస్తాడు. కొన్నిసార్లు మోకాళ్ళ మీద తీసుకెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తాడు. కొన్నిసార్లు ఇవేం చెప్పాడు, మోకాళ్ళుని కనిపెట్టు అంటాడు. కానీ దేవుడు ఏ జామున నిన్ను లేపుతున్నాడో ఆ జాముని గుర్తుపట్టి ఆయన ఏం చెయ్యమని నిన్ను ప్రేరేపిస్తున్నాడో అవి కానీ నువ్వు చెయ్యగలిగితే, వినండి బాగా, అవి కానీ నువ్వు చెయ్యగలిగితే ఏం జరిగిందో తెలుసా? రాజు అన్యుడు, ఈ అన్యుడు మేల్కొని దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం గ్రంథం దగ్గరికి వెళ్ళి గ్రంథం ఓపెన్ చేస్తే ఒక నీతిమంతుడు రక్షింపబడ్డాడు, ఒక దుర్మార్గుడు శిక్ష పొందాడు. రాజు ఆ బుక్ ఓపెన్ చేయటం వల్ల ఇశ్రాయేలు జనాంగము నాశనము తప్పించుకుంది. తెలుసా మీకు? వాళ్ళందరికీ లీడరు మొర్దెకై పోయినట్టయితే ఎస్తేరుకు సమాచారం ఉండేది కాదు. ఇశ్రాయేలు మొత్తాన్ని హామాను చంపేవాడు. సో ఇప్పుడు ఇశ్రాయేలుకు సపోర్టివ్గా మొర్దెకై ఉన్నాడు. ఇటు ఇశ్రాయేలు జనాంగానికి అటు ఎస్తేరుకి మధ్య మొర్దెకై ఉన్నాడు.
ఎస్తేరుతో మాట్లాడాలంటే ఒక మొర్దెకైకే ఛాన్స్ ఉంది, కానీ ఇంకెవడికి ఛాన్స్ లేదు. ఆ రాత్రి రాజు దగ్గర హామాను పర్మిషన్ తీసుకొని మొర్దెకైని వేసేస్తే ఇశ్రాయేలుకి ఎస్తేరుకి సమాచారం కట్ అయిపోయేది. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని హామాను ముందే పర్మిషన్ తీసుకొని ఉన్నాడు అసలు యూద జాతినే లేకుండా చేయటానికి. ఇప్పుడు హామాను యూదు జాతి మొత్తాన్ని నాశనం చేసే ఘట్టంలో అక్కడ ఏం జరుగుతుందో ఎస్తేరుకు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఎస్తేరుకి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళంతా తెచ్చేవాళ్ళు. ఇశ్రాయేల్ జనాంగం మొత్తం నాశనం అయ్యేది. ఆ జనాంగం మొత్తం ఆనాడే నాశనం అయిపోతే తర్వాత కాలంలో రక్షకుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు. రక్షకుడు ఏ జాతిలో రావాలి? ఇశ్రాయేల్ జాతిలో రావాలి. ఆ ఇశ్రాయేల్ జాతికి ఎప్పుడు మూడింది ముసలం? హామాను గారి టైంలోనే మూడింది. మరి ఇప్పుడు ఆ జాతి నిలబడాలంటే మొర్దెకై ఉండి ఎస్తేరుకి సమాచారం ఇస్తే, ఎస్తేరు రాజును అడిగితే రాజు పర్మిషన్ ఇస్తే వాళ్ళంతా బతుకుతారు. సో ఇప్పుడు ఇదంతా లింక్ అంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? మొర్దెకై మీద. తరచి చూస్తే అసలు ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు మైండ్ పోద్ది. దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థమే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనికి లింక్ పెట్టి ఉంటాడో అర్థం కాదు. ఏమండి, నరసరావుపేటనున్న వడ్లమూడి వారి పాలెంలో హీరోయిన్ దేవులాడాడు. చిలకలూరుపేట పక్కన రాజాపేటలో ఉన్న హీరోయిన్ దేవులాడాడు. ఇద్దరు కలిపి పెళ్లి చేసి చిలకలూరుపేటలో కాపురం పెట్టించాడు నా కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాదంటారా? ఏమండి, అసలు వాళ్ళని చూశాడా నన్ను చూశాడా? నేను అనుకుంటా నా కోసం ఎక్కడెక్కడోళ్ళని లింకు చేసావు తండ్రి నువ్వు. అసలు ఏమిటి? అలాగే నిన్ను భూమి మీదకి రప్పించడానికి ఎక్కడెక్కడోళ్ళు లింక్ చేశాడో చూడు. పొట్టిదనుకోవాకు, నిజం అది. నిన్ననేవాడిని భూమి మీదకి రప్పించడానికి దేవుడు చాలా పనులు చేశాడు. కొద్దిగా మైండ్ సరిగ్గా పెట్టి ఆలోచిస్తే అర్థమవుతాయి నీకు. ఇప్పుడు రక్షకుడు రావడానికి ఇశ్రాయేలు జనాంగం కావాలి. ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని నాశనం చేయడానికి హామానుగాడు పూనుకున్నాడు. హామానుగాడు ఆ పని చేయకుండా ఉండాలంటే ఎస్తేరు రాణి కావాలి. మొర్దెకై ఇశ్రాయేలు జనాంగం యొక్క సమాచారం ఎస్తేరుకి అందించేవాడై ఉండాలి. సో ఇక్కడ మొర్దెకై కూడా ఒక భాగం తీసుకోవాలి. ఆ రాత్రి మొర్దెకైని ఉరిదిద్దామని హామాను పోయాడు. దేవుడు ఏమరపాటుగా ఉంటే మొర్దెకై లేచేవాడు. మొర్దెకై తర్వాత ఇశ్రాయేల్ జాతి మొత్తం లేచేది. అంత నాశనాన్ని ఆపటానికి ఒకడు మేలుకోవాల్సి వచ్చింది చూడండి. సో ఒక అన్యరాజు మేలుకుంటే దేవుని ప్రజల రక్షణ అయిందే. ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని నడిపింపు ప్రకారం మేలుకుంటే ఎంతమందికి రక్షణో కదా. ఎన్ని ఆత్మహత్యలాగుతాయో కదా, ఎన్ని నరహత్యలాగుతాయో కదా, ఎన్ని మాంత్రిక విద్యలు నాశనం అవుతాయో కదా, ఎన్ని ఆత్మల రక్షణో కదా తమ్ముడు. ఇప్పుడు అర్థమైందా? కానీ ఆ గ్రహింపు ఎంతమందికి ఉంది? వెరీ గుడ్, హ్యాపీ ఉంటే ధన్యులు. కొంతమంది చేతులు ఎత్తారు, నాకు ఉందన్నా నేను ఆ పని చేస్తానని కొంతమంది చేతులు ఎత్తారు. సో చాలా 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 హ్యాపీ. నాకు అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళ కోసమే ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు. అలాంటి వివేకము కలిగి దేవునిని, ఆయన సన్నిధిని నిత్యము వెతికే వాళ్ళని దేవుడు వెతుక్కుంటున్నాడు. ప్రియులారా, దీన్ని గుర్తుపట్టండి. ఒకవేళ రాజు నిద్రపోయి ఉంటే టోటల్ కొలాప్స్. అన్యుడైన రాజు దేవుని కదలికలకు లోబడినందున ఈ కార్యం అంతా జరిగింది. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు. రోజు కుట్టని దోమలు ఆ రోజే కొడతాయి నీకు.
ఇక పగబట్టినట్టు నీతును గుడ్డి చేస్తున్నాయి, ఇది ఎప్పుడు లేదు. ఎట్లా గుడ్డి చేస్తున్నాయి? దోమలు తిట్టొద్దు. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవని రాస్తుంది బైబిల్లో. సేమలో దోమలు కూడా బైబిల్లో ఉందండి. అదొక అంశం, తర్వాత చెబుతా ఈసారి ఎప్పుడన్నా. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. భూమి మీద జరుగుతున్నవన్నీ వేరేది ఏమి కాదు, అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాను కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు. వాడికి తెలియకుండా. దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుణ్ణే సేవిస్తున్నాయి, దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి. ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది, మొండి పట్టు పట్టిద్ది. ఆ ఊరు ఈ ఊరు, ఆ గుడి ఈ గోపురం అన్నీ తీపి చివరికి చర్చి పట్టుకొస్తారు. చర్చి దగ్గర వదిలిపోయిద్ది అది. ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి అది పోవాలి, ఇక తప్పదు, వదిలిపోయిద్ది. ఇప్పుడు చూడండి, దెయ్యానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్ళి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దానికి తెలుసా? అవునా? ఇప్పుడు దెయ్యానికి మనం పార్టీ ఇవ్వాలా లేదా? దెయ్యం సూపరే, నువ్వా సూపరం. నువ్వు పట్టకపోతే ఈ మనిషి ఎడక రాదు, రాకపోతే సత్యం తెలుసుకోదు, తెలుసుకోకపోతే రక్షింపబడదు. నువ్వు బట్టి పీడించే అక్కడికి వచ్చావు, వదిలిపోయావు, ఈ ఆత్మ రక్షించబడింది. దెయ్యాలకు తెలియకుండా అయ్యి కూడా దేవుడినే సేవిస్తున్నాయి. అది మరి ఆయన సుప్రీం అంటే ఏందనుకున్నావు మరి? అట్లాగే ఎప్పుడు కుట్టం దోమలు ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయి అంటే సెలవైందనమాట. ఈ మనిషి మామూలుగా లేవదు కానీ ఏంటంటాడు అంటే ఎక్కడెక్కడ దోమలన్నీ వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిందాకా గుట్టి ఆడబెడతాయి. ఏం చేయాలా? అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కడు కూడా నేను టచ్ చేయదు. అంతసేటు గుట్టి నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి తండ్రి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మోకాళ్ళు వేస్తే ఒక్క టచ్ అయితే ఇక నిన్ను గుర్తుపట్టవచ్చు నువ్వు. ఇలాగా ఒక విషయమే ఇప్పుడు చెప్పింది నేను, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు ఎప్పుడు చురుగ్గా ఉండే మనసుకు అది తెలుసుద్ది.